Hello, good morning viewers. Welcome to our IBJ channel. In this video, we discuss about current electricity. So, about the definition of electric current, definition of ampere, definition of current density, mobility, and so on. Okay, let's go to discuss about the electric current. Definition of electric current. Electric current. So the rate of flow of electrons is called rate of flow of electrons is called electric current. Is called electric current. Electric current. So rate of flow of electrons is called electric current. It is denoted by I or capital I. Now, what is the formula? Formula is current equal to flow of electron by time. So current I equal to flow of electrons or charge by Q by T. So I equal to Q by T, we can write like this. So how do we define? Rate of flow of electrons is nothing but electric current. Suppose how do it? ఒక్క సెకండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. First of all, that one you write. Okay, now rate of flow of electrons crossed in unit area of cross section. Area of cross section. Area of cross section. This is the actual definition. Now, how do you define this one? So formula, it is denoted by capital I, small I. Current equal to flow of electrons by time taken. So I equal to Q by T connect. Suppose here electrons are flowing. I am taking a conductor. So this is a conductor. This is a conductor. So on the outer surface of a conductor, free electrons will be exist. So if free electrons around and they move in different direction. Okay, so they move in different directions. So these electrons are called free electrons. These are free electrons. సో ఎప్పుడైతే ఇవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయో అవి ఏం చేస్తాయి, మిగతా వాటితోటి కొలిజన్ జరుగుతుంది. సో దిస్ ఎలక్ట్రాన్ కెన్ కొలైడ్ విత్ అదర్ ఎలక్ట్రాన్ ఆర్ మేబీ ఆర్ లాటిస్ అయాన్స్. సో ఎప్పుడైతే వీటిని ఏమంటాం, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఇది ఫ్రీ కండక్టర్ అయితే, ఇది కండక్టర్ అయితే నేనేం చేస్తున్నట్టు దీన్ని బ్యాటరీ కనెక్ట్ చేశాను. సో బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఆన్ చేస్తే ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాస్త ఇప్పుడు యాక్చువల్గా ఆన్ చేయకముందు ఎలా వెళ్తూ ఉంటాయి, ర్యాండమ్ మోషన్లో ఉంటాయి అండ్ డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో దిస్ మోషన్ ఈస్ కాల్డ్ ర్యాండమ్ మోషన్. Free electrons move with free electrons will be in random motion. Different directions lo different electrons are moving with different moving in different directions. ఎప్పుడైతే నేను the two ends of a conductor are connected to a battery, so automatically నేను ఏం చేసా, కీ ఆన్ చేసా. సో స్విచ్ ఆన్ చేసా. Now current will be passed from the positive terminal reaches to the conductor. అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాస్త దే మూవ్ ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాస్త దే మూవ్ ఇన్ రెగ్యులర్ డైరెక్షన్. సో ఎలా మూవ్ అవుతాయి, సో డిఫరెంట్ డైరెక్షన్లో పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఏ ఫీల్డ్ ఫామ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది.
ఓకే, అది ఆ తర్వాత చదువుకుందాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. సో మనం ఇక్కడ ఎంతవరకు మాట్లాడుకుందాము, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ దీని యొక్క ఈ కండక్టర్ ఎలా ఉంటుంది, సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇది కండక్టర్ అని తీసుకున్నా, ఇది యాక్చువల్గా ఇన్సులేటర్. సో నేనేం తీసుకున్నానంటే దీన్ని కండక్టర్ అనుకుంటున్నా. సో కండక్టర్ అనుకున్నప్పుడు దీని మీద ఏముంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ సర్ఫేస్ మీద. నేనేం చేస్తున్నా, టూ ఎండ్స్ ఆఫ్ దిస్ కండక్టర్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ పాస్ అవుతూ ఉంది. పాస్ అయినప్పుడు ఇందులో పైన అవుటర్ సర్ఫేస్ మీద ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాస్త ఏమవుతాయంటే రెగ్యులర్ డైరెక్షన్లో, పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. ఓకే, పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి వెళ్తున్నట్టు ఎలక్ట్రాన్స్ అదే విధంగా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఇది సిలిండ్రికల్ షేప్ ఉంది. ఈ కండక్టర్ ఎలా ఉంది అంటే సిలిండ్రికల్ షేప్ ఉంది. ఇది కట్ చేసా అనుకోండి, ఎలాగా కరెక్ట్గా ఈక్వల్ ఏరియాస్లో ఇట్లా కట్ చేసినట్టు సర్క్యులర్ షేప్లో కట్ చేసినట్టయితే ఈచ్ సర్కిల్ విల్ బి ఫార్మ్డ్ డిస్క్. అంటే కండక్టర్ ఇది పెన్ కదా, మార్కర్ కదా, లోపల ఎంటీగా ఉంటుంది. అలా కాకుండా ఒక మెటాలిక్ రాడ్ తీసుకున్నా, ఇది మెటాలిక్ రాడ్ అయినట్లయితే కట్ చేస్తూ ఉంటే ఒక్కొక్క సర్కిల్ ఏమి ఫామ్ అవుతుంది, సర్క్యులర్ డిస్క్ ఫామ్ అవుతుంది. సో ఏమవుతుంది, ఇక్కడ సర్కిల్ తీసుకుంటే అంటే సిలిండర్ తీసుకుంటే మొత్తం క్లోజ్డ్, ఇది కట్ చేస్తే ఈచ్ పార్ట్ ఆర్ ఈచ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రిప్రజెంట్స్ ఏ సర్క్యులర్ డిస్క్. సర్క్యులర్ డిస్క్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే ఈ సర్క్యులర్ డిస్క్ని నేను కన్సిడర్ చేస్తున్నా, ఒక పర్టికులర్ డిస్క్ని కన్సిడర్ చేస్తున్నా. సో ఈ పర్టికులర్ డిస్క్ నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ పాస్ అయ్యి చూద్దాం. ఇది ఒక ఎలక్ట్రాన్, ఇది ఒక సెకండ్ ఎలక్ట్రాన్, రెండో ఎలక్ట్రాన్. సో 2 ఎలక్ట్రాన్స్ క్రాస్ అని అనుకుందాం 1 సెకండ్కి. దట్ గివ్స్ అబౌట్ ద కరెంట్. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ passed through an area, number of electrons crossed through an area in unit second. Rate of flow means time also given in unit. Okay, so the rate of flow of electrons crossed in unit area of cross section is called electric current. So electric current is equal to, see this is electric current. Electric current equal to flow of electrons by time taken. So I equal to current I, flow of electrons. ఇక్కడ E రాసుకోవచ్చు, ఎందుకంటే మనం ఛార్జ్ అనేది ఇక్కడ Q అంటే ఛార్జ్, ఈ Q అనేది ఏంటి ఛార్జ్. ఛార్జెస్ ఆర్ 2 టైప్స్ కాబట్టి ప్లస్ తీసుకుంటే పాజిటివ్ కరెంట్ అని, మైనస్ తీసుకుంటే నెగిటివ్ కరెంట్. యాక్చువల్గా ఏం చేస్తుంటే ఏన్షియంట్ డేస్ the scientists were thought that the current is due to the positively charged particles. వాళ్ళు ఏం చేశారంటే ఓల్డెన్ డేస్లో, ఏన్షియంట్ డేస్లో కరెంట్ అనేది పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ వలన ప్రొడ్యూస్ అవుతుంది అనుకున్నారు. లేటర్ సెవరల్ ఇయర్స్ they thought, the scientists found the electric current is due to the ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, కాబట్టి ఇక్కడ ప్లస్ క్యూనాది మైనస్ క్యూనా తీసుకోండి, మైనస్ క్యూ తీసుకున్నామంటే అది ఎలక్ట్రాన్స్ రిప్రజెంట్ చేస్తుంది అని. ప్లస్ క్యూ తీసుకుంటే పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ వలన కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందని. సో ఇక్కడ క్యూ ప్లేస్లో ఈ మైనస్ కూడా రాసుకోవచ్చు. సో I ఈక్వల్ టు క్యూ బై టీ ఆర్ స్మాల్ I ఈక్వల్ టు క్యూ బై టీ. దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ ఫార్ములా. నౌ వాట్ ఆర్ ద units of current. So this is the coulomb unit of charge, coulomb, time, second. So this is ampere, units of current, ampere. Now so units of current, ampere, units of current, ampere, capital A or AMP. Dimensional formula for current. Dimensional formula of current ఏం రాద్దాము, కూలుంబ్ బై సెకండ్ అంది. సో ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా అంటే నీకు యాంపియర్ కదా, నీకు క్యాపిటల్ ఏ రాయొచ్చు, A పవర్ 1
ఏ మీన్స్ యాంపియర్, లేకపోతే I⁻1 కూడా రాయొచ్చు డైమెన్షనల్ ఫార్ములా. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ కరెంట్ ఈజ్ A⁻1 ఆర్ I⁻1. నెక్స్ట్ వన్, current is a scalar quantity. Current, electric current is a scalar quantity. Is a scalar quantity because even though it obeys it has both magnitude and direction, it does not obey vector's laws of addition. So current is called current is a scalar quantity. Okay na? Now next point. So circuit తీసుకున్నా నేను. Copy this one please. So now I am taking a conductor. Now I am connecting battery. Now see here. Now if here electrons are flowing, if the electrons are moving, current direction is opposite to the direction of motion of electrons. Current direction is opposite to the direction of electrons, motion of electrons. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ అబౌట్ ద కరెంట్ విల్ బి ఆఫ్ టూ టైప్స్. పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ మూవ్ అవుతుంటే పాజిటివ్ కరెంట్ అంటాము, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ మూవ్ అవుతుంటే నెగిటివ్ కరెంట్ అంటాం, దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం డ్యూ టు ద ఎలక్ట్రాన్స్ కాబట్టి. సో మనము ఇక్కడ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంటుంది. సో కరెంట్ డైరెక్షన్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ డైరెక్షన్ ఉంటుంది. అంటే కరెంట్ డైరెక్షన్ ఏం తీసుకున్నాము, ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్ తీసుకున్నాం కరెంట్ డైరెక్షన్. అంటే ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ కరెంట్. సో ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ current direction is opposite to the direction of motion of electrons. Current direction is opposite to the direction of motion of electrons. Electrons నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి వస్తే కరెంట్ డైరెక్షన్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ డైరెక్షన్కి వస్తాయి. ఒకవేళ ఇఫ్ ద చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ positively charged particles, then the current direction is along the direction of charged particles. సో ఒకవేళ ఈ కరెంట్ అనేది ఎలక్ట్రాన్స్ వల్ల కాకుండా పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ వల్ల ప్రొడ్యూస్ అయినట్లయితే
పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఏ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాయో కరెంట్ డైరెక్షన్ కూడా అదే డైరెక్షన్ అవుతుంది. ఇఫ్ ద కరెంట్ ఈస్ డ్యూ టు ద పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, దెన్ the direction of motion of the positively charged particles is also the direction of the current. Okay, that is about electric current. See, if the charged particles are positively charged particles, then the current direction is along the direction of charged particles, or current direction is same as the direction of charged particles, along or same direction of charged particles, positively charged particles. Okay na? Now this is about current. Next, units of current, what we discussed now, the units of current are ampere. Okay, now we discuss about the definition of ampere. Right, copy this one. Now, so here we have to write this electron's direction. Mention the direction of electrons. Okay, now these are electrons. Electrons can be represented E minus. Okay. Now next one. Ampere definition. Now define about ampere. 1 ampere equal to how do we define? An ampere equal to how do we write? 1 ampere equal to, see how do we write? So what is I equal to Q by T na? Q means charge. Charge means what are the units? Coulomb. Now what is time? Time is here time units second. Now what about I? I means current. Units current units ampere. Now, so what do we write here? 1 ampere equal to 1 ampere definition of ampere. Definition of ampere. Now 1 ampere equal to, how do we write? 1 ampere equal to I units ampere. See here, charge means coulomb. 1 coulomb by time 1 second. So here how do we define? 1 ampere equal to 1 coulomb by 1 second. So 1 coulomb by 1 second, how do we write? 1 coulomb of charge is passing through a conductor whenever it crosses the area of cross section in 1 second. అంటే ఎలా తీసుకున్నాం అండి, ఒక కండక్టర్ తీసుకుంటే దీనికి బ్యాటరీ కట్ చేస్తే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి కదా. ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటే నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకున్నా, కట్ చేశాను కదా. కట్ చేసినప్పుడు ఏం ఏర్పడుతుంది? సర్క్యులర్ డిస్క్ ఏర్పడుతుంది. సో ఈచ్ పార్ట్ రిప్రజెంట్స్ ఏ సర్క్యులర్ డిస్క్. ఈ సర్క్యులర్ డిస్క్ ద్వారా 1 సెకండ్లో ఎన్ని కులుంబ్ ఛార్జ్ పాస్ అవుతాయో దాన్ని 1 ఆంపియర్ అంటాం. సో in 1 second the how many coulombs of charge crossed through a cross section A is called 1 ampere. So definition of ampere. If the flow of electrons conductors ద్వారా మీన్స్ చార్జ్డ్ పార్టికల్స్ కండక్టర్ ద్వారా పాస్ అవుతూ ఉన్నప్పుడు ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ద్వారా 1 సెకండ్లో ఎన్ని చార్జ్డ్ పార్టికల్స్ క్రాస్ అవుతాయో దాన్ని యాంపియర్ అంటాం. సో ఇఫ్ 1 coulomb of charge ఎన్ని క్రాస్ అవ్వాలి? 1 coulomb of charge క్రాస్ అవ్వాలి. ఎంత టైంలో? 1 సెకండ్లో. ఎంత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్? పర్టికులర్ area of cross section. So if 1 coulomb of charge crosses an area of cross section in 1 second, then the current passes through the conductor is 1 ampere.
Conductor is 1 ampere. Okay na? Yes, this is about ampere definition. Next, current density. Copy this one. Okay. Like the video, share the video. Subscribe to our IBJ channel. Okay, we will discuss about current density in the next class.